ఏంటి ప్రస్తుతం 250 CRకి పైగా బడ్జెట్ ఖర్చు పెట్టి సినిమా తీసే హీరోలు మన టాలీవుడ్లో ఉన్నారా? అది కూడా మన మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది ఉన్నారు. వాళ్ళు భారీ బడ్జెట్ సినిమాలు నటించడమే కాదు, అదే స్థాయిలో మార్కెటింగ్ చేసి బిజినెస్ కూడా చేయగలుగుతున్నారు. టాక్తో సంబంధం లేకుండా వాళ్ళ స్టార్డమ్తోనే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్ళు అయితే తెప్పిస్తున్నారంట. సో వాళ్ళు ఎవరు, ఆ డీటెయిల్స్ చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు టాలీవుడ్లో ప్రస్తుతం 250 CRకి పైగా భారీ బడ్జెట్ ఖర్చు పెట్టి తీసే అగ్ర హీరోలు అయితే ఉన్నారు. ఇటీవల కాలంలో తెలుగు సినిమా మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. మన చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల వసూలు రాబడుతూ బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తున్నాయి. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ భారీ వసూళ్లు సాధిస్తూ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నారు. మిగతా ఇండస్ట్రీలలో స్టార్ హీరోలు మినిమం ఓపెనింగ్స్ తెచ్చుకోవడానికి కష్టపడుతుంటే టాలీవుడ్ స్టార్స్ మాత్రం సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు. మనోళ్లపై ఖర్చు చేసిన బడ్జెట్కి రెట్టింపు కలెక్షన్స్ తెస్తుండడంతో కోట్ల పెట్టుబడి పెట్టి సినిమా తీయడానికి అయితే నిర్మాతలు ఎక్కడ తగ్గట్లేదు. టాలీవుడ్లో ప్రస్తుతం 250 CRకి పైగా బడ్జెట్ ఖర్చు పెట్టి సినిమాలు తీసే అగ్ర హీరోలు అయితే 7 మెంబర్స్ ఉన్నారు. వీరిలో మెగా ఫ్యామిలీ నుంచే చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి 4 స్టార్స్ ఉన్నారు. ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి మరో 3 స్టార్ హీరోలు ఉన్నారు. వీళ్ళంతా భారీ బడ్జెట్ సినిమాలో నటించడమే కాదు, అదే స్థాయిలో మార్కెటింగ్ చేసి బిజినెస్ కూడా చేయగలుగుతున్నారండో. రెబల్ స్టార్ ప్రభాస్ తీసుకుంటే బాహుబలి 2 వరల్డ్ వైడ్గా 1800 కోట్ల పైగా గ్రాస్ రాబట్టారు. సలార్తో 700 కోట్లు కొలగొట్టారు. ఇప్పుడు లేటెస్ట్గా కల్కితో మరోసారి 1000 CR క్లబ్లో చేరారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లు RRR మూవీతో 1000 కోట్ల మైల్ స్టోన్ మార్కును క్రాస్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా కూడా తన స్టార్ పవర్తో 250 కోట్ల పైగా గ్రాస్ రాబట్టగలిగారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 1 చిత్రంతో 350 CRకి పైగా కలెక్షన్లు అందుకున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి లాంటి సీనియర్ హీరోలు వాల్తేరు వీరయ్య సినిమాతో 200 CR క్లబ్లో అయితే చేరారు. నటసింహం, నందమూరి బాలకృష్ణ, టరి వెంకటేష్, మాస్ మహారాజు రవితేజ లాంటి హీరోలు కూడా 100 కోట్ల క్లబ్లో చేరారు. ఇక తెలుగులో 100 CR కలెక్ట్ చేసే యంగ్ హీరోలు కూడా చాలా మందే ఉన్నారు. నాని, విజయ్ దేవరకొండ, నిఖిల్, సిద్ధు జొన్నలగడ్డ, సాయి ధరమ్ తేజ్, తేజ సజ్జా వంటి హీరోలు సైతం మంచి సినిమాలు పడితే ఈజీగా 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధిస్తున్నారు. ఇండియన్ సినిమాలో ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లు రాబట్టే స్టామినా ఉన్న ఇంతమంది స్టార్స్ ఒక్క మన తెలుగు సినీ ఇండస్ట్రీలో మాత్రమే ఉన్నారు. తమిళ్లో రజనీకాంత్, విజయ్, అజిత్ కుమార్ లాంటి 4 స్టార్ హీరోలే ఉన్నారు. కన్నడలో KGF హీరో యష్ ఒక్కడే ఉన్నాడు. మలయాళంలో ఎక్కువగా లిమిటెడ్ బడ్జెట్తో కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తుంటారు కాబట్టి వాళ్ళ స్టార్డమ్ను లెక్కలోకి తీసుకోలేం. ఇంకా బాలీవుడ్లో అంటారా, ఈ మధ్యకాలంలో షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్ లాంటి స్టార్ హీరోలు మాత్రమే రాణిస్తున్నారు. అక్కడక్కడ అంటే అన్ని ఏరియాస్ చూసుకుంటే లైక్ బాలీవుడ్ కానీ లేకపోతే మలయాళం సైడ్, తమిళ సైడ్ చూసుకుంటే అక్కడ 1, 2, 3 స్టార్స్ వరకే ఉన్నారు హైయెస్ట్ బడ్జెట్ కలెక్ట్ చేసేవాళ్ళు. కానీ మన తెలుగులో ఇంతమంది ఉండడం అనేది మన టాలీవుడ్కి ఎంత గర్వకారణం. ఇలా మిగతా ఇండస్ట్రీతో కంపేర్ చేసి చూస్తే టాలీవుడ్లోనే చాలామంది ఉన్నారు. తమ స్టార్డమ్తో ఇండియా సినిమాపై కంప్లీట్ డామినేషన్ చూపిస్తున్నారండి. ఈ విషయంలో ఇతర భాషల హీరోలు మన స్టార్స్కు కనీసం పోటీ కూడా పడలేకపోతున్నారు. రాబోయే రోజుల్లో మన తెలుగు హీరోల నుంచి మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ అయితే రాబోతున్నాయి. ఇవన్నీ కూడా భారీ బడ్జెట్తో రూపొందే సినిమాలే. పాన్ ఇండియా వైడ్గా అందరిలో మంచి అంచనాలు అయితే ఉన్నాయి. వీటిల్లో కొన్ని హిట్ అయిన బాక్స్ ఆఫీస్ అయితే ఇంకా మామూలుగా ఉండదు, పీక్స్ రేంజ్లో ఉంటుందండి. ఇదే జరిగితే ఇంకొన్నేళ్ళు మన భారతీయ పరిశ్రమ మూవీ ఇండస్ట్రీలో తెలుగు సినిమాయే అందరికంటే పైన ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే అన్ని భారీ బడ్జెట్ సినిమాలు పుష్ప 2, సలార్ 2, కల్కి అండ్ హనుమాన్ సెకండ్ పార్ట్, ఇవన్నీ పెద్ద పెద్ద సినిమాలు అనమాట. ఇవన్నీ హిట్ అయితే ఇంకా అందరూ తెలుగు సినిమా వైపే చూస్తారు లిటరల్లీ. సో ఇంకా మన టాలీవుడ్లో అప్కమింగ్ ఏ మూవీ రిలీజ్ కోసం మీరైతే వెయిట్ చేస్తున్నారు, ఏ హైయెస్ట్ బడ్జెట్ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో మాకు కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.